మా ధర్నా నేపథ్యం మాది ఒకటే ఏజెండా. మాకు ఏజెన్సీ విధానం రద్దు చేయాలి, డైరెక్ట్గా 1వ తారీఖు నాడు జీతాలు చెల్లించాలి. ఈ ఏజెన్సీ విధానం వల్ల మేము చాలా లాస్ అయిపోతున్నాము. ఈ ఏజెన్సీ విధానం వల్ల మాకు 6 నెలలకు 3 నెలలకు ఒకసారి జీతాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి మాకు ఈఎస్ఐ పిఎఫ్ కూడా ఏజెన్సీ వాళ్ళు కట్టట్లేరు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము ఏమైనా చేసినామనుకో ఏజెన్సీ వాళ్ళు మమ్మల్ని తీసేసి మళ్ళీ వేరే వాళ్ళని కొత్త వాళ్ళని 2 లక్షలు 3 లక్షలకు అమ్ముడు అవుతుంది అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు. మళ్ళీ వేరే కొత్త వాళ్ళని పెట్టుకుంటారు. దానివల్ల మేము చాలా లాస్ అవుతున్నాము. మాకు జీతాలు సకాలంలో చెల్లించాలి, ఈ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మాకు చూసి మా మీద దయ ఉంచి ఈసారైనా మాకు ఏజెన్సీ విధానం రద్దు చేసి 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంటే ఏజెన్సీ విధానం పైన మీకు కలిగే నష్టాలు ఏంటి? ఏజెన్సీ వాళ్ళు మాకు సరిగా సకాలంలో జీతాలు చెల్లించారు, ఈఎస్ఐ పిఎఫ్ అసలే కట్టారు. మా మీద 18% జిఎస్టీ కడతారన్న, మా మనుషుల పైన జిఎస్టీ పే చేస్తారు. జిఎస్టీ దాంట్లో అదే గవర్నమెంట్ మాకు నేరుగా జీతం ఇస్తే ఈ జిఎస్టీ కానీ వాళ్ళ కమిషన్ కానీ అదే 5,000 రూపాయలు మాకు మిగిలి వస్తుంది. ఇప్పుడు 13,000కు 10,000కు ఇక్కడ జీతాలు చేస్తున్నాము. హైదరాబాద్లో రెంట్ 5,000 6,000 రెంటే పోతుంది. పిల్లలకు చదువుకోవడం ఎలా, మేము బతకడం ఎలా, అది కూడా 6 నెలలకు 7 నెలలకు జీతాలు ఇస్తారు. అందుకోసమని ఈ ఏజెన్సీ విధానం రద్దు చేసి నేరుగా జీతాలు ఇవ్వాలని కోరుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతాం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎప్పుడైనా మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ ప్రభుత్వం ప్రతి మంత్రులను ప్రతి ఎమ్మెల్యేను కలుస్తున్నాము. ప్రతి ఒక్కరు ఇదే మాట చెప్తారు, ఏజెన్సీ రద్దు చేస్తామని. అట్లనే కాలం ఇలా తీసుకుంటూ వస్తారు. ఇప్పటికీ 9 నెలలు అయింది. మాకు ఎలక్షన్ మూమెంట్లో చెప్పిరన్న ఏజెన్సీ రద్దు చేస్తాము, మ్యానుఫ్యాక్చర్లో పెడితే ఇది ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మాకు చెప్పారు. కానీ ఇప్పటిదాకా కూడా ఇది సీఎం దృష్టికి పోతుందా లేదా అనేది కూడా మాకు తెలియదు. ఏ రోజు కూడా సీఎం పిలిచి కూడా మాట్లాడట్లేదు మాకు. ఇది కంపల్సరీ సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని మేలుకోవాలి. మా అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళకు 2 లక్షల మంది ఉన్నాము, వాళ్ళందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి ఈ కార్పొరేషన్ టైప్లో పెట్టాలని కోరుకుంటాం. మనం ముఖ్యమంత్రిని చాలాసార్లు ట్రై చేసినాం కానీ ఆయన దగ్గర మాకు పోవడానికి కూడా లైన్స్ దొరకట్లేదు, ఎట్లా పోవాలో కూడా కుదరట్లేదు అన్న. మాకు మంత్రులను ఎమ్మెల్యేను అప్రోచ్ అవుతున్నాం కానీ వాళ్ళు చెప్తాము చేస్తాము అనే చెప్తారు. మన లాస్ట్ టైం అసెంబ్లీలో కూడా మన సిపిఐ అయినా మాట్లాడింది కానీ అది మళ్ళీ దానికి ఏమవుతుందో ఏడబోతుందో అది కూడా అర్థమవుతలేదు. ఈ ఏజెన్సీలు అందరిది మంత్రులేదు ఎమ్మెల్యేలు వాళ్ళదే ఉంటుందన్న. మేము ఎక్కువగా ఫోర్స్గా మాట్లాడితే మాకు డిపార్ట్మెంట్లో కూడా డ్యూటీలోకి వెళ్ళి తీసేస్తారు. ఆ ఏజెన్సీ అయినా డ్యూటీ తీసేస్తారు. మేము వీడికి వచ్చినామంటే వాళ్ళకి తెలిస్తే మాకు డ్యూటీలో కూడా రానియరు. ఆ పరిస్థితి అయిపోతుంది. మాకు తీసేసి వేరే 3 లక్షలకు 4 లక్షలు అమ్ముడు పోతుంది అవుట్సోర్సింగ్ డ్యూటీలన్నీ. ఏం చెప్తారు? ఏమవుతుంది? ఏం లేదు సార్, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా సార్, కొత్తగా వచ్చిన వాళ్ళని పెట్టుకుంటుండ్రు. ఎవరు 2 లక్షలు ఇస్తారు 3 లక్షలు ఇస్తారు వాళ్ళు పెట్టుకుంటుండ్రు. 20 ఏళ్ళ నుంచి చేసిన వాళ్ళని మేము మీరు ఎక్కినాయి అవి ఇవ్వమంటే మేము మొన్న ఇచ్చినా సార్, మా పక్కన పడేసిండ్రు సార్. మొన్న ఇది ఇట్లా లిస్ట్ లైన్ పెట్టడానికి వచ్చినాము, వేరే వాళ్ళు లొల్లి చేసిరమ్మా, గొడవ పడ్డరమ్మా. ఎంత నిజమో తెలియదు, ఎంత కరెక్టో తెలియదు సార్ వాళ్ళది. మా ఇది పక్కకేసి వాళ్ళని పెట్టుకున్నారు. మాకు అదే బాధ అనిపిస్తుంది సార్. మేము ఇన్ని రోజుల చెంది చేసుకుంటూ వచ్చినాము, మరి మా కష్టం ఎందుకు వృధా కావాలి? నెలకు 8,000 రెంట్ కట్టుకుంటా, మేము ఇంత ఎచ్చి షావకి చేసి పేషెంట్లని ఎంత గలీజ్ చేసి బాత్రూమ్ కడుకుంటా లేడీస్ మేము ఎంత బాధపడుతున్నాము మాకు తెలుసు సార్. ఇన్నేళ్ల నుంచి కనీసం మా గురించి అన్న ఆలోచించాలి కదా సార్. సూపరింటెండెంట్ దగ్గరికి రానియదు, ఈ రూమ్ దగ్గరికి రానియకూరు, మీ సూపరింటెండెంట్ చెప్పుకోరంటారు, ఆర్ఎంఓకి చెప్పుకోరని అంటారు. సూపర్వైజర్లు కూడా రెస్పాన్స్ లేకుండా మాట్లాడతారు. ఇంతోళ్ళు అంతోళ్ళు మా కళ్ళ ముందు వచ్చిన వాళ్ళు మాకే ఎదురు మాట్లాడతారు. అసలు ఎంత సీపది చేస్తున్నారు, అంత సీపది చేస్తారు సార్. మా ఉద్యోగాలు మాకు వచ్చేటట్టు, మా జీతాలు మాకు పట్టేటట్టు, ఫస్ట్ వరకు పట్టేటట్టు చూడాలి సార్. మేము కోరుకునేది అదే.